ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మనం ఇవాళ యేసయ్య చెప్పిన ఉపమానాలలో ఒకటి అయిన ధనవంతుడు మరియు లాజరు కథని విందాము. ధనవంతుడు ఒకడున్నాడు. అతడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచున్నాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరముగా నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొంచున్నాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారుమనసు పొందురని చెప్పెను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము మన సమయం ఉన్నప్పుడే మన ఇంటిని చక్కబెట్టుకోవాలి. దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తున్నాడు. మనల్ని ధనవంతులుగా చేయాలని, ఆత్మలో వర్ధిల్లింప చేయాలని, మనల్ని ఆశీర్వదించాలని దేవుడు ఎంతగానో కోరుచున్నాడు. కానీ ఎప్పుడైతే మనకి ధనము వస్తుందో మనలో గర్వము, అహంకారము తొంగి చూస్తున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము ధనవంతుల వలె ఉండకుండా రాజుల వలె దీనస్థితి కలిగి దేవుని యందు ఎల్లప్పుడూ మనం దయ కలిగి ఉండేవారిగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, లాజరు వలె మనం కూడా అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడాలి. ధనవంతుడు వలె పాతాళంలో ఉండకూడదు. ఆమేన్.